డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అమ్మ. జేఈ స్టూడెంట్స్ ఎవరికైతే ఉన్నారో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఐఐటీస్ టు అలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ స్టడీ అక్రాస్ 23 క్యాంపస్లు. అంటే మీకు అర్థమైందా తెలుగులో? ఐఐటీస్ ఒక ఐఐటీలో చేరిన తర్వాత వేరే ఐఐటీలో కూడా మనము మారే అవకాశం ఉంది. 23 క్యాంపస్లో. సపోజు ఒక స్టూడెంట్ ఐఐటి తిరుపతిలో సీట్ వచ్చింది, ఇతను వెళ్ళి బాంబేలో చేరవచ్చు. ఐఐటి బాంబేలో ఇతను అడ్మిషన్ తీసుకోవచ్చు, అంటే మూవ్ అవ్వచ్చు. అట్లా మూవ్ అవ్వచ్చు, క్రెడిట్ ట్రాన్స్ఫర్, అది దాని డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇప్పుడు ఐఐటి తిరుపతి స్టూడెంట్స్ ఇక్కడ ఐఐటి భువనేశ్వర్ కానీ, ఐఐటి మరి బిహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, ఐఐటి గౌహతి కానీ ఇలాగా మారే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, మరి షఫ్లింగ్ అనమాట. షఫ్లింగ్ అయ్యే అవకాశం ఉంది. ఐఐటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్లాన్, వీళ్ళు ఏంటంటే ఐఐటి వాళ్ళు రాను వీళ్ళు కొత్త టెక్నాలజీలతో ఇట్లా కూడా వచ్చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఇక్కడ ఐఐటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్లాన్ మే అలో 5% అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్టడీ అక్రాస్ 23 క్యాంపస్. అంటే ఒక క్లాసులో 60 మంది స్టూడెంట్స్ ఉంటే 5% అనమాట అమ్మ. 5% స్టూడెంట్స్ని మీకు అలో చేసామంటే ముగ్గురిని అట్లా అలో చేసే అవకాశం ఉండదు. ముగ్గురిని నలుగురిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇంటర్నల్లో ట్రాన్స్ఫర్స్ అక్రాస్ ద 23 ఐఐటి క్యాంపస్లో మీకు రూర్కీ కానీ, కాన్పూర్ కానీ, ఖరగ్పూర్, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాంట్లో ఫ్లెక్సిబుల్ ఎలెక్టివ్స్ ఇంటర్న్షిప్ మొబిలిటీ, మరి ఇక్కడ జర్నీ ఆ ఇంటర్న్షిప్ మొబిలిటీ కూడా జరగటం జరుగుతుంది. మరి సబ్జెక్టుల వైజ్ కూడా ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. మన సొంత న్యూస్ కాదు, ఇది లేటెస్ట్ న్యూస్, ఈరోజే వచ్చింది న్యూస్. తర్వాత ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లాన్స్ టు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ టు స్టడీ అక్రాస్ ఆల్ 23 క్యాంపస్లు నేషనల్ వైడ్ బై ఎనేబులింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ ఫర్ కోర్స్ కంప్లీటెడ్ అట్ అనదర్ ఐఐటీస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సపోజ్ ఇక్కడ మీరు 20 క్రెడిట్లు చేశారు, అవి ఇంకో చోటికి ఆ 20 వెళ్ళి యాడ్ అయ్యి మిగతా కోర్సు వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకోవటం జరుగుతుందమ్మా స్టూడెంట్స్. గమనించారు ఇది స్టూడెంట్స్. మరి ఐఐటి కౌన్సిల్ కొత్త నిర్ణయాలతో ఐఐటి కౌన్సిల్ అయితే వచ్చేస్తుంది. ఐఐటి కౌన్సిల్ టాప్ కోఆర్డినేటింగ్ బాడీ ఫర్ ద ఇన్స్టిట్యూట్స్ మేడ్ దిస్ కమాండేషన్. ఇట్ ఇస్ మీటింగ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. ఇట్ సెట్ టార్గెట్ 5% అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అక్రాస్ ఐఐటీస్ ఎన్ష్యూర్ స్మూత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ టేకన్ ఎట్ అనదర్ ఐఐటి. అంటే మిగతా మరి కోర్సులు అక్కడ చూసుకోవచ్చు. ప్రొఫెసర్ ప్రతాప్ హర్దాస్, డీన్ అకాడమిక్, వీళ్ళు అయితే డీటెయిల్స్ చెప్పారు. ఈచ్ ఐఐటి వుడ్ హ్యావ్ టు క్లియర్ మ్యాటర్ అట్ ఇట్స్ సెనేట్ లెవెల్. ఇంకా క్లారిటీ లేదమ్మా, ఇంకా వాళ్ళు సెనేట్ లెవెల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ప్రాసెస్లో ఉంది. ఇది ఒక ఐడియా మాత్రమే, ఒక ఐడియా. వీఆర్ వర్కింగ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ విల్ ఎనేబుల్ దిస్. At the council level, there is agreement, but proactively we are formalizing the document on which very senior would have to agree on some fundamental level. There we can starting rolling out more of them clear it through their senate. We will still in the document stage, అంటే డాక్యుమెంట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఫైనల్గా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ వుడ్ బి ప్రిఫరబుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఏ కామన్ డాక్యుమెంట్. ప్రొఫెసర్ హరదాసు అని ప్రొఫెసర్ ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ అయితే చెప్తారు. ఇక్కడ ఈ ప్రొఫెసర్ కౌన్సిల్ మెన్షన్ 5% ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ప్రొఫెసర్ హరిదాస్ said worked out operational we will have the constraint when the enable transfer hostel capacity will be constrained if there are more students coming into the ఇన్స్టిట్యూట్ దెన్ గోయింగ్ అవుట్. అంటే హాస్టల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తారు. వీ హ్యావ్ టు స్పోర్ట్ టు ఎక్సలెన్స్ అడ్మిషన్స్, ఈ విధంగా కూడా మరి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉందమ్మా. ఇంప్లిమెంటేషన్ ఇంటర్న్షిప్ కానీ, ఇట్ ఆల్సో ఫెసిలిటేట్ ఇంటర్న్షిప్, అలో స్టూడెంట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎలెక్టివ్ టాట్ బై స్పెసిఫిక్ జాబ్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ అట్ పర్టికులర్ ఐఐటి. ప్రొఫెసర్ ఆరాధ అంటే ఐఐటీస్ నుంచి ఐఐటీస్కి ట్రాన్స్ఫర్, ఐఐటీస్ ట్రాన్స్ఫర్ 23 ఐఐటీలకు మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు మరి కార్యరూపదాల్స్తుందో మనం అయితే వెయిట్ అండ్ సీ స్టూడెంట్స్. దీనికి సంబంధించిన డేటా ఇది ఎంతవరకు మరి ఇంకా ఫైనల్ అయ్యిందో లేదో మరి చూడాలా. ది కౌన్సిల్ హ్యాజ్ రికమెండెడ్ ఇంటర్ ఐఐటి టీమ్ బై led by IIT Madras design a flexible credit sharing framework other non-IIT institutes like suppose NIT అనుకో. ఆల్రెడీ NIT స్టూడెంట్స్ NIT హమీర్పూర్ ఉంది కదా, NIT హమీర్పూర్ స్టూడెంట్స్ IIT
బాంబేతో టైఅప్ అయ్యారు. ఎందుకంటే ఫైనల్ ఇయర్లో ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. అట్లా ఐఐటి ఇన్స్టిట్యూట్స్ సచ్ యాజ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎన్ఎల్సీస్, ఎనేబులింగ్ క్రాస్ ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ ఇంప్లిమెంటేషన్. ఇంకా గైడ్ లైన్స్ అయితే రావాల్సి ఉంది. డీటెయిల్స్ అంతా క్లారిటీగా వాళ్ళు ఇచ్చేయాలి. ఇది స్టూడెంట్స్ మరి 23 ఐఐటీల్లో ట్రాన్స్ఫర్, ఐఐటి టు ఐఐటి ట్రాన్స్ఫర్. మనం జాబ్ చేసుకుంటాం కదా, జాబ్ చేసుకున్నప్పుడు ఒక డిపార్ట్మెంటు ఒక డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ మనం ట్రాన్స్ఫర్ ఎలా అవుతాయో మరి అది మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. మరి లేటెస్ట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.